ప్రభు నామమున మీ అందరికి వందనాలు. ఈ దినము దేవుని యొక్క వాక్యము, వాగ్దానము తన సొంత కుమారుణ్ణి అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. రోమిలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప వాగ్దానాన్ని మనకిస్తున్నాడు. ఇందులో ఖచ్చితంగా వాగ్దానం దాగుంది. నిజానికి ఇది కేవలం ఒక వాగ్దానమే కాదు, అనేక వాగ్దానాలు కలిసి ఉన్న ఒక గొప్ప నిధి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఈ వాగ్దానాల నిధి మనకు దేవుడు అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నాడు. ఆయన కుమారుని ఇచ్చేశాడు, అంతకంటే ఆయన అన్నీ మనకిస్తాడు కదా అంటున్నాడు. ఈరోజు నాకేం కావాలో దాన్ని మనం అడగడమే ఆలస్యం, అది వెంటనే మనకు అనుగ్రహించబడుతుంది. యథార్థంగా నేను దాన్ని వెదకాలి, అంతేగాని దేవుని మీద ఒత్తిడి తీసుకురాకూడదు. మనకివ్వడానికి దేవుడు ఇష్టపడని వస్తువును బలవంతంగా ఆయన చేతిలో నుండి తీసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. కారణం, ఆయన మనకేదైనా ఉచితంగా ఇస్తాడు. తన సొంత కుమారుని కానుకగా ఇవ్వాలని ఎవరు ఆయన మీద ఒత్తిడి తేలేదు కదా, ఎవరు ఆయన అడగలేదు. అయినప్పటికీ తన చిత్తానుసారంగా తన అద్వితీయ కుమారుణ్ణి స్వేచ్ఛార్పణగా మనకిచ్చాడు. నా ప్రాణమా, నా పరలోకపు తండ్రి నీకు దేన్నైనా ఇవ్వగలడని మనం నమ్మాలి. సర్వశక్తుడైన దేవుని మీద ఒత్తిడి తీసుకురావాలనే నిబంధన ఏదైనా ఉంటే, ఈ బలహీనమైన ప్రార్థన ద్వారా మన పని, ఏ చిన్న పని కూడా మనకు జరగదు. అయితే ప్రేమ దానంతటికి అదే పొంగిపొర్లే ఒక ఓటల వచ్చి మన అవస్థతలన్నీ కూడా తీరుస్తుంది. తన సొంత కుమారుని ఇచ్చిన ఆ దేవుడు మనకు అన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. తల్ల వంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, మీ నామానికి వందనాలు. రాత్రంతా కాచారు, శ్రేష్టమైన దినాన్ని ఇచ్చారు. వేకునే లేచి మేము మిమ్మల్ని ఆరాధించగలిగాం. అందుని బట్టి మీ స్తోత్రాలు. అయినా వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. మీ సొంత కుమారుని ఇచ్చినటువంటి మీరు మాకు అన్ని కూడా ఇస్తానన్నారు. కొన్ని విషయాలు ప్రభా జరగలేదని, కొన్ని విషయాలు ఆలస్యమైనని ఎంతో బాధ కలుగుతా ఉంది. అయినప్పటికీ మీ కృప చూపించి మీరే సహాయం చేసి అన్నిటినీ మీరు దయచేయమని, సమస్తమును మాకు ఇచ్చేంత వరకు ఓపిక సహనము కలిగి ఉంటే సహాయం చేయండి. ఏదైనా వివాహ దినాలు, పుట్టినరోజులు, అనారోగ్యాలు, ఆర్థిక సమస్యలు, శరీర బలహీనతలు కలిగిన ప్రతి విషయాన్ని విడిపించండి. ఈ దినమంతా కూడా కాచి కాపాడి సంరక్షించండి. మా అవసరతలన్నీ తీర్చండి. ఈ దినమంతా మీ కృపలో మమ్మల్ని నడిపించి మా మరి పాటల్లో, ప్రార్థనలో, నేను ఆ ప్రార్థన అవసరతల్లో మీరే సహాయం చేసి మా బిడ్డలు వెళుతున్న ప్రతి పనిలో మీరే కృప చూపించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. తండ్రి ఆమేన్.